హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. కురుక్షేత్ర వెబ్ సిరీస్ రివ్యూ ఆల్రెడీ 1 to 9 ఎపిసోడ్స్ యొక్క రివ్యూ మన ఛానల్లో ఉంది. చూడకపోతే ఒకసారి చూసేయండి, ఎండ్ కార్డ్స్ లో పెడతాను. ఇప్పుడు వచ్చేసి 10 to 18 ఎపిసోడ్స్ యొక్క రివ్యూ చూద్దాం. సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా ఉంది. వెబ్ సిరీస్ మొత్తం చూసాక నాకైతే నచ్చింది గైస్. ముందు రిలీజ్ చేసిన 1 to 9 ఎపిసోడ్స్ కన్నా ఇప్పుడు రిలీజ్ చేసిన ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అయితే ఈ 9 ఎపిసోడ్స్ లో శ్రీకృష్ణుడు, కర్ణుడు, అశ్వత్థామ వీళ్ళ ముగ్గురిని పూర్తిగా చాలా హైలైట్ గా చూపించారు. ఫస్ట్ 9 ఎపిసోడ్స్ చూసిన తర్వాత మనకు ఒక చిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది, ఏదో మిస్ అయిందని. దాన్ని అయితే ఇక్కడ కాస్త కవర్ చేశారని చెప్పాలి. అండ్ అలాగే ముందు 9 ఎపిసోడ్స్ లో యుద్ధం చుట్టూ తిరిగితే ఇప్పుడు వాటి తాలూకు బ్యాక్ స్టోరీస్ అండ్ యుద్ధం తర్వాత జరిగిన సంఘటనలు చూపించారు. అయితే ఒకటి, ఈ సిరీస్ చూసాక చాలా మందికి కొన్ని క్యారెక్టర్స్ ఇంకా పవర్ఫుల్ గా చూపించాల్సింది అనిపించవచ్చు. కానీ నిజానికి మహాభారతం అనేది ఒక మహాసముద్రం లాంటిది. 18 ఎపిసోడ్ లో చూపించాలంటే చాలా కష్టం అని చెప్పాలి. 18 కాదు, 20, 30 ఎన్నైనా ప్రతి క్యారెక్టర్ ని అండ్ దాని తాలూకు బ్యాక్ స్టోరీస్ ని చూపించాలంటే చాలా కష్టం అని చెప్పాలి. బట్ వీళ్ళకి ఉన్నంతలో అందరికీ అర్థమయ్యేలా సింపుల్ గా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ ఇంకొక విషయం, ఇది అర్థం అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్ చూడాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఎపిసోడ్ ని కూడా ఎంతవరకు చూపించాలో చాలా ప్రీ ప్లాన్డ్ గా మేనేజ్ చేసుకున్నారు. నాకైతే చూసాక ఒక రియలైజేషన్ అయితే వచ్చింది, నిజంగా మహాభారతం అనేది ఒక గొప్ప ఇతిహాసం. టెక్నికల్ గా కూడా యానిమేషన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి ఈసారి ఇంకా బాగున్నాయని చెప్పాలి. నిజంగా స్టోరీ టెల్లింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అబ్బా. నాకైతే పర్సనల్ గా 16 ఎపిసోడ్ ఉంటుంది. శ్రీకృష్ణుని చాలా బాగా హైలైట్ చేశారు. అండ్ అలాగే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేయడం, కృష్ణుడు శాపం పెట్టడం, సిరీస్ మొత్తానికి నాకైతే టాప్ ఎపిసోడ్ అనిపించింది. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్కని హైలైట్ చేశారు. 10వ ఎపిసోడ్ లో కృపాచార్య అశ్వత్థామ అస్త్రం శ్రీకృష్ణుడు ఆపే సీన్ కానివ్వండి, అండ్ అలాగే 11వ ఎపిసోడ్ లో కర్ణుడి బ్యాక్ స్టోరీ అండ్ తన తల్లితో వచ్చిన సీన్స్ కానివ్వండి, ఎమోషనల్ గా విజువల్ గా చాలా బాగున్నాయి. 12వ ఎపిసోడ్ లో ద్రౌపది వస్త్రాభరణం అండ్ అలాగే భీముడు ప్రతీకారం చూపించారు, చాలా సాలిడ్ ఎమోషన్ ఉంది. ఇక 13వ ఎపిసోడ్ అయితే కర్ణుడు మరియు అర్జునుడు యుద్ధం నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. 15వ ఎపిసోడ్ లో భీముడు మరియు దుర్యోధనుడు ఫైట్ సీన్స్ కానివ్వండి, నిజంగా సూపర్ అబ్బా. ఇక ఫైనల్ 2 ఎపిసోడ్స్ అయిన 17వ ఎపిసోడ్ లో యుద్ధం తర్వాత స్త్రీల యొక్క పరిస్థితి ఆ కాలంలో ఎలా ఉండేదని చూపించారు, చాలా ఎమోషనల్ గా అనిపించింది. 18వ ఎపిసోడ్ లో వినాయకుడు అండ్ అలాగే కలియుగం యొక్క ప్రస్తావన, ధర్మరాజు హస్తినాపురానికి ఏ విధంగా అధిపతి అయ్యాడు చూపించి సిరీస్ ని అయితే ఎండ్ చేశారు. నాకైతే పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది. సింపుల్ గా సిరీస్ గురించి చెప్పాలంటే ఒకటేనబ్బా, కంప్లీట్ గా అన్ని ఎపిసోడ్స్ చూడండి. మహాభారతం పై మీకంటూ ఒక ఒపీనియన్ అయితే ఏర్పడుతుంది అండ్ మీరు కూడా చాలా మందికి రికమెండ్ చేస్తారు చూడమని. నిజానికి అందరూ చూడాలి మహాభారతం అనేది. ఇది ఒక గొప్ప ఇతిహాసం అని చెప్పాలి. కొంతమందికి సిరీస్ లో మిస్టేక్స్ అయితే కనబడొచ్చు, బట్ ఓవరాల్ గా మహాభారతం అంటే ఎంత పెద్ద యుద్ధం, ఎంత గొప్ప యుద్ధం, ఎంతో లోతైన తత్వంతో ఉన్న ఈ మహాఖండాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించారు. నేనైతే ఖచ్చితంగా అందరూ చూడాలని చెప్తా. లెంత్ ఎక్కువగా ఉంటుంది, సో ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీతో ఒక లుక్ అయితే వేసేయండి. మీలో ఎవరైనా సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.